పిఎం మోడీస్ ఏక్ పేడ్ మాకే నామ్. సో ఒక చెట్టు అమ్మ పేరు మీదుగా నాటాలన్న క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది కదా. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు బేసిక్గా ఇంగ్లాండ్ అండ్ మాల్దీవ్స్ విజిట్లో భాగంగా మన మోడీ గారు ఇంగ్లాండ్ విజిట్ చేసినప్పుడు ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, ఇండియాకు అదేవిధంగా యూకేకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో ఈ విజిట్లోనే భాగంగా మనకి కింగ్ చార్లెస్ త్రీని కలవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక చెట్టును అనేది గిఫ్ట్గా ఇచ్చి ఏక్ పేడ్కే నామ్ అనేది బేసిక్గా గ్లోబల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ గ్రీన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక చెట్టు అనేది అమ్మ పేరు మీదుగా నాటండి అని చెప్పేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అది ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విదేశాలకు కూడా విస్తరించడం స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, చూద్దాం దానికి సంబంధించి. మరి ఏ చెట్టు గిఫ్ట్గా ఇచ్చారు అంటే సొనోమా అనే చెట్టుని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి దెవిడియా ఇన్వ్లోక్రాటా. సో కంపల్సరీ అడుగుతారు. ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కింగ్ చార్లెస్ త్రీ గారికి ఇచ్చినటువంటి చెట్టు పేరేంటి, గిఫ్ట్ ఇచ్చినటువంటి చెట్టు పేరేంటి అంటే అది దవిడియా ఇన్వ్లోక్రాటా సొనోమా. ఓకే, సో దేంట్లో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ పేరు మీద ఇవ్వడం జరిగింది. సో ట్రిబ్యూట్ బేస్డ్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ ఇనిషియేటివ్ టు హానర్ మదర్స్. ఓకే, సో ఇదేంటి, ఒక రకంగా గ్రీన్ డిప్లొమాటిక్ని కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. సో మనం ఏదైతే క్లైమేట్ చేంజ్కి ప్రతి దేశము పాటుపడాలని చెప్పేసి కాప్ సమ్మిట్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్స్ నిర్వహిస్తామో, అదేవిధంగా అటవీ ఉత్పత్తులను పెంచాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అనుకుంటాం కదా. సో అదే నినాదం మీద ఇలా ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మోడీ గారు ఏదైనా దేశం విజిట్ చేసినట్లయితే మోస్ట్లీ ఇలా ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్తోని మేబీ ట్రీస్ని, ప్లాంటేషన్స్ని గిఫ్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కంపల్సరీ ఇంపార్టెంట్ సోనామా డోవే ట్రీ. ఓకే, డెవిడియా ఇన్వ్లోక్రాటా అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా చెప్పాను, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి ఏమేమి చేయబోతున్నారు, ఏ వస్తువులకి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో భాగంగా టారిఫ్స్ అనేది తగ్గిస్తున్నారు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.